అందరికీ నమస్కారం అమ్మ. మన కరువు జిల్లా అయిన మన అనంతపురం ప్రజలకు, రాయలసీమ ప్రజలకు ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవాలా. అదేంటంటే మన తుంగభద్ర డ్యాంకు 450 టీఎంసీల జలం వచ్చి చేరింది. నీటి ఏడాదిలో 2 సార్లు భర్తీ. హొస్పేట్ న్యూస్ టుడే. తుంగభద్ర జలాశయానికి ఈ నీటి సంవత్సరంలో ఇప్పటి వరకు సుమారు 450 టీఎంసీల జలం వచ్చి చేరింది. ఈ 4 ఏళ్లలో ఇంత ప్రమాణంలో వరద నీరు చేరడం ఇది రెండోసారి. 2022లో ఒకసారి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. జలాశయంలోని 19వ క్రాస్ట్ గేట్ కొట్టుకుపోయి సుమారు 30 టీఎంసీల జలం వృధాగా నదికి తరలిన రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకపోవడం విశేషం. ఈ ఏడాది జలాశయం 2 సార్లు భర్తీ కావడం మరో ప్రత్యేకత. జూన్ 1వ తేదీ నుంచి తుంగభద్ర నీటి సంవత్సరం ప్రారంభమవుతుంది. 10 ఏళ్ల గణాంకాలను పరిశీలించిన ఇంజనీర్లు ఈ ఏడాది జలాశయానికి కనీసం 170 టీఎంసీల జలం వస్తుందని అంచనా వేసినారు. జూన్ 1న జలాశయానికి 270 క్యూసెక్టార్ల వరద నీరు వచ్చి చేరింది. ఆ సమయంలో 3.33 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూలై 1వ తేదీకి 7.909 టీఎంసీల నీరు చేరింది. ఆగస్టు 1కి జలాశయంలో 97 టీఎంసీల జలం నిల్వ ఉండగా 1.5 లక్షల క్యూసెక్టార్ల వరద నీరు వచ్చి చేరింది. అదే నెల 18న డ్యాంలో పెను విపత్తు చోటు చేసుకుంది. 19వ గేట్ కొట్టుకుపోయింది. స్టాఫ్ లాగ్ బిగించే సమయానికి జలాశయంలో 72 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అక్టోబర్, నవంబర్లో పెద్ద ఎత్తున వరద కురవడంతో జలాశయం మరొకసారి పూర్తిగా నిండింది. ఇప్పటి వరకు గేట్ల గుండా సుమారు 250 టీఎంసీల నీరు నదికి తరలివచ్చింది. మొదటి పంటకు దాదాపు 110 టీఎంసీల నీటిని కాలువల గుండా విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 90 టీఎంసీల జలం నిల్వ ఉంది. ఈ గణాంకాల మేరకు ఈ నీటి సంవత్సరంలో డ్యాంకు సుమారు 450 టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం అధికారులు ఎడమ కాలువ, కుడి ఎగువ కాలువ, హెచ్ఎల్సి కుడి దిగువ కాలువ, ఎల్ఎల్సీల ద్వారా రబ్బీకి నీటిని విడుదల చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన సందర్భము, చాలా సంతోషపడవలసిన సమయం అని చెప్పుకోవాలా. అందరికీ ఈ నీళ్ళు రావడం వల్ల ప్రతి ఒక్కరికి పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉంటారు. మనకు కూడా ధరలు తగ్గే అవకాశం ఉంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దున్నాను. ధన్యవాదాలు.